సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈ ఆగస్టు 17వ తారీఖు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఈ నెల 31 వరకు ఈ ఉపవాస ప్రార్థన కొనసాగిస్తబడుతుంది. ఇదంతా కేవలం విశ్వాసముతో ఇది జరుగుతున్నది అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. దేవుడు మళ్ళీ కారణంగా దీవించును గాక. యోబు పుస్తకం 25వ అధ్యాయము 2వ వచనము. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నది, ఆయన ఉన్నత స్థలములలో సమాధానము కలుగ చేయును. ఇంగ్లీషులో యోబు 25:2 ఇలా చెప్పబడుతుంది, dominion and fear are with God, he makes peace in his high heaven. డొమినియన్ అన్నప్పుడు ఆధిపత్యం, రాజ్యాంగం, అధినావేశం అని చెప్పారు. ప్రియమైన దేవుని జనాంగమా, బిల్తాతుకు ఒక నమ్మకం, ఎలాగే యోబుకు అధికారం దేవుడు ఇస్తున్నారు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తారని ఆయన వేచి ఉండి, ఆయన వచ్చిన దారిలోనే తండ్రి వెళ్ళి కౌలించుకొని, పందులు తినే పొట్టు తినే వాసన, పందులతో కలిసి ఉండే వాసన, లోకవిధమైన దుర్వాసనలు ఉన్నప్పుడు కూడా తండ్రి వెళ్ళిపోయి ఆయన కౌలించుకొని ఆయనకి జోడు తొడిగి, ఆయనకి ఉంగరం పెట్టి, కొత్త వస్త్రం ధరించి, ఆయన కోసం పెద్ద గొర్రెలని కొయ్యి అని చెప్పి ఆజ్ఞాపించారు. అధికారం, అందులో ఎస్పెషల్లీ ఈ ఉంగరం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉంగరం? అధికారం, రాజరిక అధికారం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ రాజరిక అధికారమైన దేవుడు మన దేవుడు. సుశీయుడైన బిల్దాదు చెప్తున్నారు, ఎలాగే ఆయన ఏమంటున్నారంటే మీకు అధికారం దేవుడు ఇస్తున్నారు. నెంబర్ 2, భీకరం అంటే గంభీరమైన, లేకపోతే ఆధిపత్యం, రాజ్యాంగం, అది కూడా అలా చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు ఎంతో భయంకరమైన శోధన వచ్చినప్పుడు కూడా బిల్దాదు చెప్తున్నారు, ఎలాగే ఇంత అధికారం నీలో ఉన్నది, ఆయన ఇస్తారు మీకు. 3వ పాయింట్ చెప్తున్నారు, ఎలాగే ఆయన మిమ్మల్ని ఉన్నతమైన సమాధానం దేవుడు ఇస్తారు. హల్లెలూయా. అధికారం, భీకరత్వం, గంభీరం, తర్వాత సమాధానం ఇస్తారంట. ఇప్పటివరకు కృంగిపోయి ఉన్న యోబు ఇప్పుడు చెప్తున్న అధికారముతో రొమ్ము విరిచి ఆయన నడవమని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. 2వది గంభీరంగా. నెంబర్ 2 రాజనడక. నెంబర్ 3 సమాధానం. ఆమేన్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రొమ్ము విరిచి నడవండి. ఈ రోజులో చాలా మంది అప్పుల బాధల్లో, దుఃఖములో, పల విధమైన శోధనలు, బాధలు, దుఃఖములు, పల విధమైన కార్యములు చెప్పుకొని ఏం చేస్తున్నారంటే తల దించుకొని నడుస్తున్నారు. అయ్యో అప్పుల వాళ్ళు చూస్తారు, నా విరోధి చూస్తారు. కాదండి, మీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు. ఫాదర్ బర్క్మన్స్ గారు ఇలాగ పాడారు, అధికారం చేతిలో పరిపాలిస్తాం దేశాన్ని, మనము పరిపాలిస్తాం దేశాన్ని అని ఆ ఫాదర్ గారు ఇలాగ పాడి ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమ్మ, మీరు అధికారము, గంభీరము, తర్వాత సమాధానము. లోకంలో మీరు ఎన్ని సంపాదించుకున్నా సరే సమాధానం మాత్రం సంపాదించుకోలేదు.
యేసయ్యా 48:18 చూపడుతుంది, నదిలాగే సమాధానం నేను ఇస్తాను. యేసయ్యా 53:5 చూపడుతుంది, ఆయన పొందిన దప్పల చేత మీరు స్వస్థత పొంది సమాధానం పొందుకుంటారు. అవును ప్రియమైన దేవుని జనాంగమా, మీకు సమానం ఇవ్వబోతున్నారు. మీ భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, తండ్రి వలన, తల్లి వలన, అప్పులు బాధల వలన, మీ కుటుంబంలో ఎన్నో సిరాకులు, ఎన్నో పోరాటములు, ఎన్నో విధమైన కలవరములు, నిద్రలేని పరిస్థితులు, ఇది అన్ని మధ్యలో నీకు నెమ్మది అని నిద్ర ఇచ్చి సమాధానం దయచేయబోతున్నారు. ఆమేన్. అధికారం ఉన్నది, చెప్పండి, ఆధిపత్యముతో కూడిన రాజనడక, మీ చేతిలో అధికారం, మీ గుడ్డిలో సమాధానం. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మానవుల్లో ఉన్న అధికారమును, గంభీరమును, అలాగే సమాధానమును స్నేహితులు బయటకు తీసుకొస్తున్నారు. ఓ హీరోలో ఉన్నది ఎలాగ డైరెక్టర్, సినిమా డైరెక్టర్, ఆ హీరోలో ఉన్నది, హీరోయిన్లో ఉన్నది తాళాందిన సామర్థ్యమును ఎలాగ బయటకు తీసుకొచ్చి ఇలాంటి కార్యం ఇలాగ చేయాలి, ఇలా ఉంటది అంటున్నారో, అలాగనే తన స్నేహితుడు అయిన బిల్తాదు చెప్తున్నారు, ఒక కాలంలో మీరు పరిపాలన చేశారు, ఒక కాలంలో మీరు అధికారం కలిగి ఉన్నారు. ఎందో మీకు ఒండేలు ఉండేది, ఎందో గొర్రెలు ఉండేది, ఎందో జతలు ఎత్తులు ఉండేది, ఎన్నో విస్తారమైన స్థలం ఉండేది, పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేక ఉన్నారని బాధపడవద్దు యోబు. మీలో ఒక అధికారం ఉన్నది, మీలో ఒక బలం ఉన్నది, మీలో సామర్థ్యం ఉన్నది అని మీలో ఆ సమాధానం తెచ్చుకో. కుంగిపోవద్దు, కురిగిపోవద్దు, బలహీన పడిపోవద్దు. మీలోని అధికారం, మీలోన అభిషేకం, మీలోన వరములు, ఫలములు, కృపలు ఇప్పుడే బయటకు వచ్చును గాక అని చెప్పినట్లు యోబులో ఉన్న అధికారమును, గంభీరమును, సమాధానమును ఆయన బయటకు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈ మాట ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. మంచి తండ్రి, యోబుకు బిల్తాదు చెప్పిన ఈ 3 మాటల కొరకు మీకు వందనాలు రాజా. యోబులో ఉన్న అధికారమును, ఆయనలో ఉన్న గంభీరమును, ఆయనలో ఉన్న సమాధానమును మరలా జ్ఞాపకం చేసి ఆయన బలపరిచిన బిల్తాదు లాగే ఈరోజు మేమందరూ ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది కుంగి కురిగి బలహీన పడిపోయి ఉన్నారో వాళ్ళందరినూ జీవింప చేయండి, బలపరచండి ప్రభువా. எல்லா வித சத்துருவின் கிரியைகளும் சாத்தானி அந்த ஆதிபத்திய சக்திகளும் యేసు నామములో లయపరచండి ప్రభువా. మీ నడక, మీ చూపు, మీ మాట, మీ గంభీరం, మీ సమాధానం మాకు దయచేయండి రాజా. మీరు అలా చేయబోయానికి స్తోత్రం, నడిపించబోయానికి స్తోత్రం. ఎల్లాం శక్తి గల యేసుక్రీస్తు నామములో ఎవరెవరిలా సమానంగా బలహీనముతో, బాధలతో, దుఃఖముతో, వ్యాధితో, పలవిధ శోధనతో కుంగి కురిగిపోతున్నారు స్వామి, ఇప్పుడే వాళ్ళకు ఉత్సాహము, బలము, ఉద్వేగనము యేసు నామములో కలుగునుగాక. మీరు అలా చేయబోయానికి స్తోత్రం. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరి కొరకు మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రేయర్ చేయండి. ఈరోజు 26వ రోజు ఫాస్టింగ్ ప్రేయర్. ఇంకా స్తోత్రం, ఈ నెల 31 వరకు ఉంటాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఆమేన్. వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.